ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు భారీ ఊరట కల్పించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారి బకాయిలను విడుదల చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నిన్న ఒక్కరోజే ఏకంగా 2,950 కోట్ల రూపాయలు విడుదల చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల కోసం ఈ నిధులను కేటాయించారు. వాటిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రక్రియకు మార్గం సుగమైంది. సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో ఆర్థిక శాఖ నిధుల లభ్యత ఆధారంగా ఈ చెల్లింపులు పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వం మొత్తం మీద 7,059 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులను దశల వారీగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఉద్యోగులే కాదు, ప్రభుత్వానికి మెటీరియల్ సరఫరా చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. 614 కోట్ల రూపాయల బిల్లులను ఇప్పటికే చెల్లించింది సర్కార్. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ బకాయిల కింద 1848 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 మందికి 76 కోట్ల రూపాయలు, పోలీస్ శాఖకు సంబంధించిన అదనపు సరెండర్ లీవుల కోసం 223 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. మొత్తం మీద ప్రభుత్వం ఇంకా గ్రాట్యుటీ బకాయిలు 3,411 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల లీవ్ ఎన్కాష్మెంట్ కింద 1,800 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. త్వరలో ఇవి కూడా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.